దేశం కోసం వీరమరణం నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడే ఫోన్లో కూడా పరామర్శించారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఎల్లవేళలా మేము అండగా ఉంటాం. అంతేకాకుండా మరి ధర్మము అధర్మం పోటీ యుద్ధం జరుగుతోంది. ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది. పాకిస్తాన్ని ఖచ్చితంగా మనం భూస్థాపితం చేస్తాం. మరి ఈరోజు ఈ కుటుంబాన్ని తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడు మీదే వాళ్ళు ఆధారపడి ఉంటారు. మరి ఈరోజు నేను కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని 5 లక్షల రూపాయలు ఈరోజు నా సొంత డబ్బులు కూడా అందజేశాను. అదేవిధంగా ముఖ్యమైన రాష్ట్రం నుంచి అదేవిధంగా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా సహకారం అందజేస్తాం. రేపు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నివాళులు అంతమయాత్ర కూడా చేస్తామని కూడా తెలియదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడినది ఏం చెప్పినారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీ కొడుకు నిజంగా ఈ దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. నీ కొడుకు దేశం కోసం ప్రాణాలు వదిలాడమ్మా, చాలా గొప్పవాడు. మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మీరు చాలా ఈ దేశానికి రుణపడి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మేమంతా మీ కుటుంబానికి రుణపడి ఉంటాం, ఎల్లవేళలా అండగా ఉంటామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.